హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హర్ష ట్రైనింగ్స్. ఈ వీడియోలో మనం పోస్టల్ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో ముందుగా పోస్టల్లో 38,926 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లో 1716 ఉద్యోగాలు, తెలంగాణలో 1226 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే జారీ అయిందండి. ఓకే, సో ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 2nd, 5th 2022 నుండి 5th, 6th 2022 వరకు మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, సో మీరు ఇండియన్ పోస్టల్ సంబంధించిన వెబ్సైట్లో లాగిన్ అయినప్పుడు ఓకే, సో ఇలా స్క్రోల్ అవుతూ ఉంటుందండి. సో మీరు డేట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండొచ్చండి. సో ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేయాలంటే ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ స్టెప్ 1 ఉందండి. సో నీట్గా స్టెప్ బై స్టెప్ ఉంది, క్లియర్గా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతామండి. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఫీ పే చేయాల్సి ఉంటుందండి. సో ఫీ వచ్చేసరికి 100 రూపీస్ ఫీ ఉంటుందండి. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరము లేదు. ఓకే, సో తర్వాత ఫీ పే చేసిన తర్వాత మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. సో అప్లై అని కొడితే మీరు అప్లై చేసేయచ్చండి. నెక్స్ట్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసామా లేదని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఈ జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దామండి ఇక్కడ మనము. ఓకే, సో నోటిఫికేషన్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఇక్కడ మీకు. సో 38,926 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేశారండి. ఓకే, ఆన్లైన్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఉంది మనకి. 2nd, 5th 2022 నుండి 5th, 6th 2022 వరకు మీరు అప్లై చేసుకోవచ్చండి. ఓకే, ఒక 2 days తర్వాత అప్లై చేయండి. ఎందుకు 2 days తర్వాత అప్లై చేయమంటే చాలామంది డౌట్ రావచ్చు. ఎందుకంటే చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటాయండి డెఫినెట్లీగా. సో అందుకే మీరు ఏంటంటే ఒక 2 days 3 days తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేయండి. ఓకే, లాస్ట్ డేట్ వరకు అంటే 5th వరకు మీరు వెయిట్ చేయొద్దండి. సో ఎందుకు వెయిట్ చేయకూడదంటే అందరూ లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేస్తుంటే ఇంకా టైం ఉందని, బట్ అప్పుడు ఏంటంటే లాస్ట్కి వచ్చేసరికి సర్వర్ అనేది బిజీ అయిపోతుందండి. సో అందుకని అప్పుడు చాలామంది అప్లికేషన్ ఫిల్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతుంటారు. మీరు అలాంటి ప్రాబ్లం చేయొద్దు. ఒక 2 days 3 days తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి మనకి 2 కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందండి. ఒకటి వచ్చేసరికి బీపీఎం, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏబిపిఎం అండ్ డెస్క్ సేవ్ అని ఉంటుందండి మనకి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బీపీఎం అంటే ఏంటి అండి, సో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్. ఓకే, నెక్స్ట్ ఏబిపిఎం అంటే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అండి. వీటికి సంబంధించిన నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనకి రిలీజ్ చేశారండి. సో మినిమం మీరు 4 hours ఉంటుందండి మీకు ఇక్కడ లెవెల్ 1 వచ్చేసరికి ఇక్కడ. ఓకే, సో అధికారికంగా వెబ్సైట్ ఇది ఇక్కడ ఉంటుందండి. సో indianpost.gov.in ఉంటుంది. దీన్ని మీరు క్లిక్ చేస్తే లేదంటే మీరు గూగుల్లో టైప్ చేస్తే సరే డైరెక్ట్ మీరు ఇందాక చూపించిన వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవుతారండి ఇక్కడ. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దామండి. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ వచ్చేసరికి 18 years కంప్లీట్ అయ్యి ఉండాలండి మీకు. 18 years నుండి 40 years వరకు మీరు ఎలిజిబిలిటీ ఉన్నారండి ఇక్కడ. ఓకే, సో వీళ్ళతో పాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి 5 years ఉంటుంది అండ్ ఓబీసీ వాళ్ళకు 3 years ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ వాళ్ళకైతే 10 years ఉంటుంది. సో పర్సన్ విత్ డిజేబిలిటీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ప్లస్ ఓబీసీ అయితే 13 years ఉంటుంది. ఓకే, సో పర్సన్ విత్ డిజేబిలిటీ ప్లస్ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 years ఉంటుందండి. ఇది ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మీకు. సో ఒకసారి డిజేబిలిటీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. బీపీఎంకి ఏబిపిఎంకి డెస్క్ సేవాకి వచ్చేసరికి లో విజన్ ఉండాలండి మీకు ఇక్కడ. లో విజన్ ఇవన్నీ ఉంటాయండి, ఒకసారి మీరు చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో మల్టిపుల్ డిజేబిలిటీస్ ఫ్రమ్ అమాంగ్ ఎస్ డిజేబిలిటీ మెన్షన్డ్ ఎట్ టు అబోవ్ ఎక్స్పెక్ట్ డెఫ్ అండ్ బ్లైండ్నెస్. ఒకసారి ఇది కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ కమింగ్ టు ద ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఒకసారి చూద్దామండి ఇక్కడ మనం. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th class కంప్లీట్ అయ్యి ఉంటే చాలండి మీకు. 10th class కంప్లీట్ అయ్యి ఉంటే మంచి స్కోర్ ఉంటే మీరు డెఫినెట్లీగా అప్లై చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమి లేదండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సార్ నాకు 250 marks వచ్చినాయి సార్ అప్లై చేసుకోవచ్చు, బట్ ఎక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుందండి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం ఒకసారి చూద్దాం ఇక్కడ మనం. ఓకే, సో మీకు 10th class కంప్లీట్ అయినా సరే మీకు లోకల్ నాలెడ్జ్ మీద గ్రిప్ ఉండాలండి. మీకు డెఫినెట్లీగా ఒక లోకల్ లాంగ్వేజ్ మనకు ఉండాలి. నేమ్ ఆఫ్ ద లోకల్ లాంగ్వేజ్ లీస్ట్ అప్ టు 10th standard కంపల్సరీ. ఓకే, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అనుకోండి తెలంగాణ తెలుగు ఉంటుంది, అండ్ నెక్స్ట్ తెలంగాణ వచ్చేసరికి తెలుగు ఉంటుందండి. సో వీటితో పాటు హిందీ కూడా వచ్చింది అనుకోండి, మీకు హిందీ ఉన్న పోస్ట్ జాబ్ వేకెన్సీ ఉన్న స్టేట్స్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి మీరు. ఓకే, సో నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ కూడా మీకు తెలిసి ఉండాలండి. సైక్లింగ్ కూడా చాలామందికి వచ్చి ఉంటుంది, సో ప్రాబ్లం ఏం లేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మీకు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుందండి. ఇందాక నేను ఒక వెబ్సైట్ చూపించాను కదా, సో ఆ వెబ్సైట్లోకి అప్లై చేయాల్సి ఉంటుంది.
ఓకే, సో ఫీ వచ్చేసరికి 100 రూపీస్ ఫీ ఉంటుందండి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో రిమైనింగ్ వాళ్ళు మాత్రం 100 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో క్యాండిడేట్స్ డిజైర్ టు అప్లై ఆన్లైన్ విల్ హ్యావ్ టు రిజిస్టర్ హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఓకే, సో ఇక్కడ వెబ్సైట్ ఉందండి, ఆ వెబ్సైట్ మీద క్లిక్ చేస్తే లేకపోతే ఆ వెబ్సైట్ మీరు టైప్ చేస్తే సో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్, సో మీరు అప్లై చేసేటప్పుడు ఈ సర్టిఫికేట్స్ అని మీ దగ్గర క్లియర్గా ఉండాలండి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉండాలి. ఫస్ట్ ఏంటి, నేమ్, మీ 10th క్లాస్లో ఎలా అయితే ఉంటుందో నేమ్ అలా ఉండాలి. సో అదేవిధంగా ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీదే ఉంచుకోండి, అంటే పక్కన ఎవరిదో ఇవ్వద్దు మీరు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, ఫిజికల్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్. ఓకే, నెక్స్ట్ స్టేట్ ఇన్ విత్ 10th క్లాస్ సర్టిఫికేట్, లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ 10th క్లాస్ సర్టిఫికేట్. ఓకే, సో ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్, స్కాన్డ్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్, ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర ఉండి అవన్నీ స్కాన్ చేసి పెట్టుకొని అప్లై చేయాల్సి ఉంటుందండి. సో స్టెప్ బై స్టెప్ నీట్గా అప్లై చేయండి అండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫోటోగ్రాఫ్ వచ్చేసరికి 50 KB ఉండాలండి, అంటే 50 KB కన్నా బిలో ఉంటే మంచిది మీకు. అండ్ సిగ్నేచర్ కూడా 20 KB బిలో ఉంటే మీరు సో బాగుంటుందండి. సో ఎందుకంటే ఎక్కువ ఉండే 5 ఫొటోస్ అనేవి తీసుకోవన్నమాట మనకి, ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది. సో ఫోటో వచ్చేసరికి 50 KB బిలో ఉండాలి, అండ్ నెక్స్ట్ సిగ్నేచర్ వచ్చేసరికి 20 KB బిలో ఉండాలి, మ్యాండేటరీ అండి అది. ఎస్, సో ఇందాక మీకు చెప్పాను కదండి, గ్రేడ్స్ అండి మార్క్స్ ఎక్కువ వచ్చిన వాళ్ళకి సో త్వరగా జాబ్స్ వచ్చే పాసిబిలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు మీరు ఏంటంటే మీ మార్క్స్ని 9.5తో మల్టిఫికేషన్ ఫ్యాక్టర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, సో ఇది ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి మీరు. సో ఇందాక చెప్పినట్టు మీకు ఎక్కువ స్కోర్ వస్తే త్వరగా జాబ్స్ వచ్చే పాసిబిలిటీ అని చెప్పాను కదండి. సో ఇక్కడ అండి, సో మీకు వచ్చిన మార్క్స్ని 9.5తో మల్టిఫికేషన్ ఫ్యాక్టర్ చేయాల్సి ఉంటుందండి. సో ఓకే, మీరు ఒకసారి క్లియర్గా చెక్ చేసుకోవచ్చండి ఇక్కడ. సో నోటిఫికేషన్ మీకు నేను సో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లింక్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. సో క్లియర్గా స్టెప్ బై స్టెప్ నీట్గా చదవండి. ఓకే, సో మరి ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతారో అంత నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే సో నోటిఫికేషన్ కూడా క్లియర్గా చదవడం అలవాటు చేసుకోవాలండి. ఓకే, సో నోటిఫికేషన్ చూడండి ఒకసారి క్లియర్గా మీరు అబ్జర్వ్ చేద్దామండి. మొత్తం వచ్చేసరికి మనకి సో 38,000 ఓకే 926 ఉద్యోగాలు రిలీజ్ అయ్యని చెప్పాను మీకు నేను. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దామంటే తెలంగాణ చూద్దామండి. సో తెలంగాణ వచ్చేసరికి 1,226 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చూద్దామంటే ఒకసారి. సో ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 1,716 ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో రిమైనింగ్ స్టేట్స్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎస్సీ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓసీ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి మీకు. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు క్లియర్గా చెక్ చేసుకొని ఎన్ని పోస్టులు చెక్ చేసుకొని సో నీట్గా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, సో మీరు గవర్నమెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చు అండి. కొంతమంది శాలరీస్ తక్కువ ఉన్నాయి కదా సార్, 10,000 12,000 ఉన్నాయి, సో మరి ఇంత తక్కువ శాలరీ చేస్తామా అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. సో బట్ ఇప్పుడు ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కన్నా గవర్నమెంట్ జాబ్ ఏదో ఒకటి చేస్తూ ఉన్నారనుకోండి, ఒక 3 years 5 years చేసిన తర్వాత సో డిపార్ట్మెంట్ టెస్ట్లు ఉంటాయి మీకు, ఆ డిపార్ట్మెంట్ టెస్ట్ రాసి మంచి శాలరీకి మంచి పొజిషన్కి వెళ్ళే పాసిబిలిటీస్ 100% అయి ఉంటాయండి. ఓకే, సో చాలామంది తక్కువ శాలరీస్ అని జాయిన్ అవ్వరు. ఇన్ కేస్ ఖాళీగా కూర్చోవడం కన్నా సో ఇలాంటి జాబ్స్లో జాయిన్ అయ్యి మంచి స్కోర్ ఉండి సో ఫర్దర్గా మంచి పొజిషన్కి వెళ్ళాలనుకునే వాళ్ళు అందరూ అప్లై చేసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఇక్కడ మీకు. ఓకే, సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తామండి. సో వెబ్సైట్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఓపెన్ అయిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ నీట్గా ఉందండి ఇక్కడ. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతాం, ఓకే, తర్వాత ఫీ పేమెంట్ చేస్తాం, ఆ తర్వాత అప్లై ఆన్లైన్ చేస్తామండి. ఓకే, ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు అయితే 100 రూపీస్ పే చేయండి, రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే సో ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. సో తర్వాత మీకు ఏ పోస్ట్ అంటే మీరు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకొని అండ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకొని సో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్గా మీకు అబ్జర్వ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒకసారి, గుంటూరుకి సంబంధించిన పోస్టులు. సో గుంటూరులో ఏమేమి పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి. అంటే ఓసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఓకే ఇవంతా మీరు చెక్ చేసుకుంటే క్లియర్గా వెళ్ళొచ్చండి ఇక్కడ మీరు. ఓకే, సో మీరు ఏ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు క్లియర్గా ఉంటుందని మెన్షన్గా చూపిస్తుంది ఇక్కడ మనకి, అంటే కేటగిరీ వైజ్గా ఎన్ని పోస్టులు ఉన్నాయో అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాం. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.